హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈరోజు మీకు పెద్ద మూవ్స్ ఏం రాలేదు, కానీ చక్కగా ప్రైస్ యాక్షన్ అయితే ఫాలో అయిందండి. ఒకసారి ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ మొత్తం చూద్దాం. ముందుగా 5 మినిట్ టైం ఫ్రేమ్లో చూద్దాం. 1 మినిట్లో పెద్దగా సూపర్ డూపర్ ప్రైస్ యాక్షన్ ఏం లేదు. ఒక ఫ్లాగ్ వచ్చింది, అది బ్రేక్ అయ్యాక మూవ్ వచ్చింది, కానీ స్లో అయిందనమాట. సో చూద్దాం. ముందుగా మనం 5 మినిట్ టైం ఫ్రేమ్ చూద్దాం. మీరు 5 మినిట్లు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్గా ఉన్నటువంటి లెవెల్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఒక ఈ స్వింగ్స్ ఇవన్నీ కనెక్ట్ చేసుకున్నట్లయితే ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. ఆ ట్రెండ్ లైన్ అనేది ఈరోజు మనకి ఇది మూవ్ కిందకి రాకుండా ఆపిందనమాట. మరి పైన ఏముంది అనేది మనం చూడాలండి. పైన ఎందుకు అక్కడ ఆగింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ముందు ఈరోజు ఓపెనింగ్ నుంచి చూసుకుంటూ వద్దాం స్లోగా. ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఓపెన్ అయింది. నిన్న ఇంచుమించు ఏ ఏరియాలో క్లోజ్ అయిందో అదే ఏరియాలో ఫ్లాట్ ఓపెనింగ్ అనొచ్చు. కొంచెం ఓపెన్ అయిన తర్వాత స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం. ఇది ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ అనేది మీరు డిఫరెంట్ స్టాక్ బ్రోకర్స్ యూజ్ చేస్తున్నట్లయితే కొంచెం అటు ఇటుగా ఉంటుందండి. ధన్లో అయితే మీకు ఇది మధ్యలో చిన్న బాడీడ్ పైకి కిందకి విక్స్ వచ్చినట్టు చూపించింది. ఇది చాలామంది అడుగుతున్నారు, ఎందుకు బ్రో అలా వేరియేషన్ వస్తుందని. అది వాళ్ళ యొక్క డేటా ఫీడ్ని బట్టి ఉంటుంది. నేను ట్రస్ట్ చేసేది ట్రేడింగ్ వ్యూ అండి. ఎందుకంటే ట్రేడింగ్ వ్యూ అనేది ఆ ప్లాట్ఫామ్ అనేది ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ని చాలా స్టాక్ బ్రోకర్స్ యూజ్ చేస్తారు. బట్ డేటా ఫీడ్ని బట్టి క్యాండిల్స్ అనేవి చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. బట్ ఏదైనా సరే మీరు ఏది ఫాలో అవుతున్నారో దాని యొక్క ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మీ అనాలిసిస్ అనేది ఉంచుకోండి. బట్ ఐ ట్రస్ట్ ట్రేడింగ్ వ్యూ అంతే. ఇదే కరెక్ట్ అని నేను అనట్లేదు, కానీ ఇక్కడైతే రియల్ టైమ్గా ప్రీమియం ప్లాన్ కాబట్టి సెకండ్ టు సెకండ్ నాకు అప్డేట్ అవుతుందన్నమాట. ఓకే, ఎనీవేస్ ఫస్ట్ మనకి ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం పైకి వెళ్ళటం, మళ్ళీ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కిందకు వచ్చిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు 3 times నాకు చక్కగా రిజెక్షన్స్ అనేది వచ్చింది. సో దీన్ని ఓన్లీ దీన్నే మనం ఒక ట్రయాంగిల్గా చూడొచ్చు. కాకపోతే దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ప్రీవియస్గా ఉన్నదాన్ని కూడా చూడొచ్చు. ఈరోజు వచ్చిన ఫస్ట్ 2 క్యాండిల్స్ని ఇగ్నోర్ చేసినా లేదా అందులో నుంచి వెళ్ళినా సరే వస్తుంది. బట్ అదొక్కటే కాదు, మనకి ఇక్కడ స్ట్రెంగ్త్ అయితే ఉంది. ఇక్కడ చూసినట్లయితే 3 touches అయితే తర్వాతే వచ్చాయి మీకు. సో ఇది ఎక్స్టెండ్ చేసినా చేయకపోయినా ఈ ట్రెండ్ లైన్ అనేది స్ట్రాంగ్గానే మనం తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఇది దాటి పైన క్లోజ్ అయిందో కింద మనకి ఇక్కడ కూడా ఇది ఒక ట్రెండ్ లైన్ ఈ రకంగా కంటిన్యూ అవటం, మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని కొంత బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మనకి ఈ హై అనేది ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్లో యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. సో ఎగ్జాక్ట్గా అప్పటికి వచ్చినటువంటి హై అది కాబట్టి అక్కడ మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో ఇది ఎంట్రీ అండి. స్టాప్ లాస్ ఆ క్యాండిల్ యొక్క లో పెట్టుకున్నట్లయితే మనకి ఇంచుమించుగా 1:1 అనేది ఈ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చేసింది. తర్వాత మీకు ఇదే పాయింట్ ఆఫ్ టైంలో మీకు 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మనకి క్లియర్ కట్గా ఇది ఒక ఫ్లాగ్లా కనిపిస్తుంది. సో అది బ్రేక్ అయ్యాక ఒక స్ట్రాంగ్ మూవ్ రావాలి, అవునా? కానీ వచ్చిందా లేదా అన్నట్లయితే మూవ్ వచ్చింది, కానీ స్ట్రాంగ్గా రాలేదు. అది మనం 1 మినిట్లో ఒకసారి చూద్దాం. సైమల్టేనియస్గా చూపిస్తాను మీకు. ముందుగా 1 మినిట్ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా ఒక ట్రయాంగిల్లా కనిపిస్తుంది, కానీ అది క్లియర్గా లేదు మీకు. కాబట్టి దీన్ని స్ట్రెంగ్త్ అనేది అంత స్ట్రాంగ్ కాదండి. ఎందుకంటే మీకు ఇక్కడ కన్సాలిడేషన్లోనే వస్తున్నాయి మూవ్స్, క్యాండిల్స్ అన్నీ కూడా ఇక్కడ, మళ్ళీ ఇక్కడ కూడా కన్సాలిడేషన్. కాబట్టి ఆ ఏరియా అనేది మనకి అంత బ్రేక్అవుట్ కాన్ఫిడెంట్గా మనం ప్లాన్ చేయలేము అనమాట. ఓకే, అది బ్రేక్ అయింది పోనీ అనుకున్నట్లయితే స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్ ఆబ్వియస్గా పెట్టుకోవాలి. కాకపోతే చాలా వెయిట్ చేసి అల్టిమేట్గా మనకి మన రిస్క్ ఇదైతే మూవ్ అయితే ఇది వస్తుంది. ఒకవేళ ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని దీన్ని ట్రయాంగిల్గా కన్సిడర్ చేసి ఎవరన్నా ఎంట్రీ తీసుకున్నట్లయితే ఓకేనా. కానీ అంతసేపు వెయిట్ చేయరు మీరు ఆప్షన్ బయింగ్లో ఉన్నట్లయితే. కాబట్టి ఎక్కడైతే మనకి స్ట్రాంగ్ కన్విక్షన్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది జరుగుతుందో అలాంటి వాటిలో మాత్రమే 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకోండి. ప్రతిదీ కనపడిన ప్రతి దాని వెనక పడ్డామంటే ఇబ్బంది పడతాం. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ 1 మినిట్లో వచ్చింది. ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటిది ఈ ఫ్లాగ్ గురించి, ఈ కన్సాలిడేషన్ ఉంది కదా. సో దాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో అది ఉందండి. ఇక్కడ మనకి కంటిన్యూస్గా అప్ మూవ్ అయితే రావటం జరిగింది. ఆ అప్ మూవ్ తర్వాత మనకి ఇక్కడ ఇది కన్సాలిడేషన్ పర్ఫెక్ట్ ఫ్లాగ్, అవునా కదా. సో ఇది పైకి బ్రేక్ అవటం కూడా పర్ఫెక్ట్ ఎంట్రీ. ఇది బ్రేక్ అయితే ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇమీడియట్గా ఆ క్యాండిల్ క్లోజింగ్ టైంలో కానీ నెక్స్ట్ క్యాండిల్ కానీ ఎంట్రీ తీసేసుకోవచ్చు. స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటాం అంటే ఈ క్యాండిల్ యొక్క లో కంటే కిందని కానీ దీనికంటే కిందని కానీ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అది మన రిస్క్ అపటైట్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో ఇది లో కంటే కిందని క్లోజ్ అవ్వలేదు. ఇక్కడ మళ్ళీ ఇంకొక కన్సాలిడేషన్ జరిగి ఒక షార్ప్ మూవ్ వచ్చింది.
మీరు ఆప్షన్స్లో చూసినట్లయితే 25,600 కాల్ అనేది ఈ ఫ్లాగ్ బ్రేక్అవుట్లో ఉన్నప్పుడు ఉన్న ప్రైస్కి ఈ ఒక షార్ప్ మూవ్ వచ్చిన తర్వాత ప్రైస్కి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మీకు ఆప్షన్ చార్ట్లో కూడా ఎస్ఎల్ ఏం హిట్ అవ్వలేదు. అది ఒకసారి మీరు కంపల్సరీ చూడండి. ఎవరైతే ఆప్షన్ బయింగ్లో ఉన్నారో 25,600 కాల్ అనేది మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే ఇది ప్రాఫిటబుల్గానే ఉంది. చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది. ఇంచుమించుగా 15 to 20 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా. సో అది ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ ఏంటి డాటెడ్ లైన్ కనిపిస్తుంది అనుకుంటున్నారు మీరు. ఇక్కడ ప్రీవియస్గా ఈరోజు అప్పటికి వచ్చినటువంటి హై ఏదైతే ఉందో అది. సో అది ఎప్పుడైతే సడన్గా ఒకసారిగా ఇక్కడ మనకి బ్రేక్ అయింది, కానీ స్ట్రెంగ్త్ అనేది లేదండి. 5 minute టైం ఫ్రేమ్లో కనుక పైన మనకి స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి ఉన్నట్లయితే మనం ఏమన్నా చెప్పొచ్చు. ఇది కూడా పైన చిన్న విక్ రావటం. ఎనీవేస్ ఆ తర్వాత మనకి ఫ్లాగ్లో నుంచి అయితే మూవ్ వచ్చేసింది. బట్ మళ్ళీ ఒక చిన్న రీట్రేస్మెంట్ తీసుకొని ఆ పుల్ బ్యాక్ తర్వాత మీకు ఈ క్యాండిల్ని బేస్ చేసుకుని మనం ఎంట్రీ తీసుకుని ఉన్నట్లయితే ఇది కూడా మీకు 1:1 అనేది ఇచ్చింది. చూడండి, నేను అందుకే ఫస్ట్ 1:1 పెట్టుకోండి, తర్వాత ఇంక దేని గురించి ఎక్స్పెక్ట్ చేయండి అంటాను నేను. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి ఎగ్జాక్ట్గా 1:1 వచ్చింది. అవునా. సో ఆ 1:1 వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఎప్పుడైతే ఇక్కడ బ్యాక్ వచ్చిందో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న ఫ్లాగ్ చూడండి షార్ప్ మూవ్ వచ్చింది, కానీ ఇక్కడ మనకి షార్ప్ మూవ్ రాలేదు. ఇక్కడ మీకు కన్సాలిడేషన్ జరుగుతుంది. ఎందువల్ల అయ్యి ఉండొచ్చు అని ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ నేను అబ్జర్వ్ చేశాను. ఇది నిన్న మనకి వీడియోలో మనం అబ్జర్వ్ చేసి ఉంటే సరిపోయేది, ఈరోజు క్లారిటీ ఉండేది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ప్రీవియస్గా October 2024లో ఒక గ్యాప్ ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా మనకు అదే ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో దానివల్ల మనకి ఈరోజు ఇక్కడ నుంచి పైకి వెళ్ళటానికి ఇబ్బంది పడింది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు చూసినట్లయితే ఇదిగోండి, ఇదంతా కూడా క్లియర్ కట్గా ఆ ఏరియా దగ్గర ఉండేటటువంటి రెసిస్టెన్స్ జోన్ వల్ల వచ్చినటువంటి డౌన్ సైడ్ కూడా రానివ్వకుండా ఇది సపోర్ట్ ఆపేసింది. పైకి వెళ్లకుండా అక్కడ ఉండేటటువంటి డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి ఈ జోన్ బ్రేక్ అవ్వాలి, కాబట్టి అది అంత ఈజీగా అవ్వదు. కాబట్టి రేపు ఎల్లుండి కూడా మీకు ఈ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ అనేది మనకి ఒక కన్సాలిడేషన్ జోన్ అయ్యే అవకాశం ఉంది, లేదా డేంజర్ జోన్ కింద మీరు పరిగణలోకి తీసుకోండి. ఇంచుమించుగా 25,637 నుంచి 25,740 100 పాయింట్స్లో మనకి ఏదన్నా స్ట్రాంగ్ ట్రయాంగిల్ ఫ్లాగ్ ఇలాంటివి వస్తే తప్ప ఎంట్రీస్ ఏం ప్లాన్ చేయొద్దు. ఓకే. 1 minute టైం ఫ్రేమ్లో మీకు అంతకంటే పెద్దగా ఏం ఎంట్రీస్ ఏం లేవండి ప్యాటర్న్స్ కానీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వెంట్రుకల్లో వచ్చేటప్పుడు మీరు అక్కడ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేయొద్దు అని చెప్పేసి నేను మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఆ రిస్క్ అనేది ఎప్పుడు కూడా తీసుకోకండి. ఓకేనా. సో అది ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్. కొంచెం హడావుడిగా మాట్లాడుతున్నట్టు అనిపించవచ్చు. ఈరోజు చిన్న వర్క్ ఉంది వేరేది, అందువల్ల కొంచెం ఫినిష్ చేసుకొని వెళ్తున్నాను ఎర్లీగా. బట్ ఎనీవేస్ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. 5 minute టైం ఫ్రేమ్లో చూసినట్లయితే చాలా చక్కగా పాటించిందండి ప్రైస్ యాక్షన్. నాకు అది కొంచెం ముచ్చటేసింది అనమాట. ఈరోజు కింద ఉన్న ట్రెండ్ లైన్ని చక్కగా రెస్పెక్ట్ చేసి ఇక్కడ ఆగింది. ఇందులో వచ్చినటువంటి లోపల ట్రయాంగిల్ దీన్ని చక్కగా రెస్పెక్ట్ చేసింది. బ్రేక్ అయిన తర్వాత మూవ్ అయితే రావటం జరిగిందండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 585-600 నుంచి ఇంచుమించుగా 650 వరకు వెళ్ళింది, స్లోగా వెళ్ళింది కాకపోతే. ఓకేనా. సో అందుకే నేను చెప్తాను 5 minute మనకి ప్యాటర్న్స్ బేస్డ్గా కాన్ఫిడెన్స్ ఉండేటప్పుడు ఆప్షన్స్ కాకుండా మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ తీసుకున్నట్లయితే కొంత వెయిట్ చేయొచ్చు. సో అర్థమైందని అనుకుంటున్నాను. రేపటికి మాత్రం ఈ జోన్ చూసుకోండి. ఈరోజు వచ్చినటువంటి హై ఎండ్లో ఎలాగూ మనకి లెవెల్స్గా యాక్ట్ చేస్తాయి, బట్ ఇది అయితే మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్, అది ఒక డేంజర్ జోన్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈరోజు పెద్దగా లెర్నింగ్ అంటూ ఏం లేదు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలంతే. లెవెల్స్ ప్రైస్ యాక్షన్ అనేది ఓవరాల్గా చూసుకోవాలి. సెపరేట్గా ఈరోజు ఇది మీరు నేర్చుకోవాలి అని చెప్పి నాకైతే కొత్తగా ఏదైనా పాయింట్ డిస్కస్ చేయాలనిపించలేదు. నెక్స్ట్ ఇది ఏంటంటే ఒక రైజింగ్ వెడ్జ్లా చూసినట్లయితే ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఇది కూడా చిన్న మూవ్ కిందకు వచ్చింది. మళ్ళీ ఏరియా అనేది ఒక ఆల్రెడీ ప్రీవియస్గా కన్సాలిడేషన్ జోన్ కాబట్టి అది నెక్స్ట్ సపోర్ట్గా యాక్ట్ చేయటం, మళ్ళీ పైకి వెళ్ళకపోవడం జరిగింది. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో మాత్రం మనకి ఈరోజు వచ్చినటువంటి ఈ లెవెల్స్ ఏదన్నా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఈ ట్రెండ్ లైన్ కావచ్చు, ఇది కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి, అవసరమైతే వీటిని ఎక్స్టెండ్ చేసుకొని ఇవి మనకి నెక్స్ట్ డే ఇంట్రాడేలో లేదా ఓపెనింగ్ మూవ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటాయి. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.